పేరుకు తగ్గట్టుగానే అక్కడ ఎప్పుడూ ఏదో ఒక అనర్థం జరుగుతూనే ఉండేది. గ్రామస్తులు దానికి కారణం అడవిలోని పాత దేవాలయం అని నమ్మేవారు. ఆ దేవాలయం శిథిలమైన రాళ్లతో, వింత ఆకారాలు కలిగిన శిల్పాలతో నిండి ఉంది. దాని గోడల మీద భయంకరమైన చిత్రాలు చెక్కబడి ఉన్నాయి. పూర్వం ఆ ప్రాంతాన్ని పరిపాలించిన దుష్టరాణి తన పాపాలను కడుక్కోవడానికి ఆ దేవాలయాన్ని నిర్మించింది అని, తరువాత ఆమె ఒక దయ్యంగా మారి ఆ దేవాలయంలో బంధించబడింది అని ఒక కథనం. ఆ దేవాలయంలో ఒక దయ్యం ఉంటుందని, ఆమె ప్రతి నెల అమావాస్య రోజున బయటకు వచ్చి గ్రామంలోని ఒకరి ప్రాణం తీస్తుందని భయం. కొందరు ఆ దేవాలయంలో దాగి ఉన్న నిధిని ఆశపడి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదని కూడా గుసగుసలాడుకుంటారు. ఆ నిధి కేవలం సంపద మాత్రమే కాకుండా ఒక భయంకరమైన శక్తిని కలిగి ఉందని, దాన్ని తాకిన వారు వికృత రూపాలు పొందుతారని, గ్రామంలో వ్యాధులు ప్రబలుతాయని చెబుతారు. ఆ నిధిని కాపాడటానికే దెయ్యంని అక్కడ ఉంచారని, ఆ నిధిని ఎవరైనా తాకితే గ్రామం మొత్తం నాశనం అవుతుందని ఒక పురాణ కథ ఉంది. ఒక